ఈ రోజు మన 30 డేస్ ఛానల్లో ఈరోజు మనది డే 15. నియర్లీ 15 డేస్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసి. స్టార్టింగ్లో వీడియోస్ తీస్తున్నప్పుడు అసలు నా వల్ల అవుతుందా వీడియో చేయడం అని అనుకున్నాను. బట్ ఓకే, టైం మేనేజ్మెంట్ ఉంటే ఏదైనా పాసిబుల్. అసలు ఈరోజు మార్నింగ్ లేవగానే ఎవరి ముఖం చూసినా అసలు అర్థం కాలేదు. ఎందుకంటే వస్తుంటే నా స్పెట్స్ అనేవి పగిలిపోయినాయి. తీసుకున్న లోపు నన్ను మించి బైక్ వెళ్ళిపోయింది. సో ఫాస్ట్గా షాప్కి వచ్చాను, స్పెట్ షాప్కి వచ్చాను. నా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. వితిన్ 15-20 మినిట్స్లో కొత్త గ్లాసెస్తో ఫిట్ చేసి నాకు ఇచ్చాను అనమాట. ఈరోజు మన వెహికల్ ఇది యాక్టివా 6. కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే మూవ్ అవుతుంటే క్లచ్లో నుంచి సౌండ్ వస్తుంది. ఫాస్ట్గా మనం ఆయిల్ చెక్ చేసాం, ఫిల్టర్ కూడా ఓపెన్ చేసాం, అండ్ క్లచ్ బెల్ చూసుకున్నట్టయితే టోటల్ లైన్స్ వచ్చేసాయి అనమాట. అండ్ మన రోలర్స్ అనేది కంప్లీట్గా అరిగిపోయినాయి. అండ్ రోలర్స్ ప్లేట్ మీద టోటలీ లైన్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ బెల్ట్ కూడా టోటలీ బ్రేక్ అవ్వడానికి వచ్చింది. సో బేసిక్గా క్లచ్లో సౌండ్ ఎందుకు వస్తుందంటే మనం బ్రేక్ పట్టుకొని అలాగే నడపడం వల్ల క్లచ్ బెల్లో లైన్స్ అనేవి పడతాయి అనమాట. సో రెగ్యులేటర్ ఇచ్చేటప్పుడు బ్రేక్ అనేది కంప్లీట్గా బ్రేక్ నుంచి చేయి తీసేయాలన్నమాట. టోటల్ అన్ని పార్ట్స్ అనేది రీప్లేస్మెంట్ చేసామన్నమాట కస్టమర్ అనేది ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్. అండ్ వెహికల్ కూడా రోడ్ టెస్ట్కి వెళ్ళాం. క్లచ్ సౌండ్ కూడా సాల్వ్ అయింది. దట్స్ ఫర్ ద డే. నెక్స్ట్ డే ఇంకొక వెహికల్ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.